తెలుగు శ్రోతలకు నమస్కారం. అలారం 4 కొడుతుంటే మెలకువ వచ్చింది రావుకి. పక్కకి తిరిగి చూశాడు. డబుల్ కాట్ ఆ అంచుకి పడుకొని ఉంది వసుంధర. కళ్ళ మీద చెయ్యేసుకొని ఉన్న కదలికలను బట్టి ఆమె ఎప్పుడో లేచిందని అర్థమైంది అతనికి. ఎప్పుడో ఏ మధ్యరాత్రో లేచిందా, లేక రాత్రసలు నిద్రపోలేదా? చిన్నగా నిట్టూర్చాడు. వసు మృదువుగా పిలిచాడు. చెయ్యి తీయకుండా అలాగే జవాబిచ్చింది. గొంతు భారంగా ఉంది. వాకింగ్కి వెళ్దాం పదా, చల్లగాలికి హాయిగా ఉంటుంది అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి. మీరెళ్ళండి, ముక్తసరిగా జవాబిచ్చింది. ఎంతకాలం ఇలా? నీలో నువ్వే బాధపడుతున్నావు. ఎవరికోసం ఈ బాధ? ఏం జరిగిందని లాలన్నగా అడిగాడు. కన్న కొడుకే గుండెల మీద తన్నినట్టు నీ లెక్కేమిటని వెళ్ళిపోయాక ఇంకా ఏమి జరగాలి? వసుంధర గొంతు రుద్ధమైంది. రావు సుదీర్ఘంగా నిట్టూర్పు విడిచి మంచం దిగి దోమతెర సరిచేసి యువతలికి వచ్చాడు. భార్య మూర్ఖత్వం పట్ల అతనికి కోపంగానూ అసహనంగానూ ఉంది. అయినా సంయమనం పాటిస్తున్నాడు. వారం రోజులైంది కొడుకు కోడలు వేరుపడి. అప్పటి నుండి ఒకర్తే కుమిలిపోతుంది. అంత దుఃఖపడాల్సిన అవసరం రావుకి కనిపించలేదు. రెక్కలు వచ్చిన పిల్లలు పెద్దల గూటిలో ఎంతకాలం ఉంటారు? వయసు వస్తున్న కొద్దీ మనిషి స్వేచ్ఛని కోరుకోవటం సహజం. ప్రేమ, వాత్సల్యం లాంటివన్నీ బంధాల్లా అనిపించి ఊపిరి అందనట్లు గిజగిజలాడుతాడు. భార్య ఆమె పట్ల నిబద్ధత, పిల్లలు వాళ్ళ బాధ్యతలు జీవితాన్ని ఆక్రమించేసుకొని అతని పరిధిని కుదించేస్తాయి. కాలం మారుతుంది. ఈ మార్పు అతని తల్లిదండ్రులు జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ విస్తారంగా ఉంటుంది. తన 36 ఏళ్ల జీవితం అది కాంట్రిక్ట్ముగా తనవైన అనుభవాలతో కనిపిస్తుంటుంది. ఆ పునాది మీద తర్వాతి తరం భవిష్యత్తుకి బాట వేయాలి. దానికి కొంత స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ దొరక్క సంఘర్షణ. రావు కొడుకు కోడలు వేరుపడింది అందుకే. ఇంట్లో పెత్తనమంతా వసుంధరదే. కొడుకు కోడలు ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ అలా జరగకుండా ఉండేందుకు వీలు లేదు. ఈ సంసారం అంతా ఆమె పొందిగ్గా పొదువుగా అమర్చుకున్నది. ఇంటిని కట్టుకోవడంలోనూ కొడుకుని తీర్చిదిద్దటంలోనూ ఆమె అభిరుచి ప్రతిబింబిస్తుంది. కొడుక్కి పెళ్లి చేయక తప్పదు కాబట్టి చేసింది, కానీ కోడలిని అంతరంగికంగా ఎప్పుడూ స్పృశించలేదు. కొడుక్కి సంబంధించిన వ్యక్తిగా భావించింది. తన కుటుంబంలో భాగమని కాదు. అది ఒక సాంప్రదాయిక దూరం, వైరం. వెనుకటి రోజుల్లో అత్తాకోడళ్ళు బాహటంగా అనుకునేవారు. ఇంటి 4 గోడల హద్దుల్లో బలాబలాలు తేల్చుకునేవారు. ఇప్పుడు గొడవలేవీ లేకుండా డిప్లొమాటిక్గా వేర్లు పడుతున్నారు. రావు దృష్టిలో ఈ పని పెళ్ళైన వెంటనే జరగాల్సింది. జాగింగ్ షూ వేసుకుంటూ వసుంధరకి చెప్పాడు. వసు, నేను వెళ్తున్నాను, తలుపు వేసుకో అని ఆమె లేచి రావటం కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరకు వేసి గేటు తీసుకొని బయటికి నడిచాడు. సరిగ్గా అదే సమయానికి ఎదుటి కాంపౌండ్లోంచి వకుల వస్తూ చిన్నగా నవ్వి పలకరించింది. ఈరోజు రాలేదా వసుంధర అడిగింది. చెప్తే అర్థం చేసుకోదు. కొంచెం విసుగు ధ్వనించింది రావు గొంతులో. మనిషి తటస్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందులోనూ అతిగా ఇన్వాల్వ్ కాకూడదు. ఆమెని చూస్తే గొప్ప ఆరాధన రావుకి. 35 ఏళ్ల క్రితం తమ డిపార్ట్మెంటు వాళ్ళంతా కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరచుకొని ఈ కాలనీలో స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నప్పుడు ఆమె కూడా అలాగే యూసీడీ. 2 కొడుకులు. భర్త ఇంకేదో డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా చేసేవాడు. భార్య ఉద్యోగం తనకన్నా పెద్దదని అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ పైన జీతాల సర్దుబాటు దగ్గర భార్యాభర్తలకి నిత్యం కొట్లాటే. అయినా ఆమెలో పోరాట పటిమ తగ్గలేదు. అదే రావుకి ఆశ్చర్యం కలిగించే విషయం. PAO ఎగ్జామ్ రాసి గెజిటెడ్ ర్యాంకుకి చేరుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. విడాకులు తీసుకున్నారు. ఆ రోజుల్లో అందరికీ ఆమె చర్చనీయాంశం అయ్యింది. అందరూ ఆమెని ముందు వెనక విమర్శించేవారు. ఆయన కుంగిపోలేదు. కొడుకులిద్దరినీ బాగా చదివించింది. ఒకరు డాక్టరు, స్టేట్స్లో ఉన్నాడు. రెండోవాడు రూర్కెలాలో ఇంజనీరు. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆమె ఏమీ పోగొట్టుకున్నట్టు కనిపించలేదు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరింది.
ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. మధ్యలో ఎవరో ఒకరు కలుస్తున్నారు. పలకరించుకోవటం, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు విడిపోవటం. ఎవరూ ఎవరి కోసం ఆగటం లేదు. రావు వేగం పెంచాడు. వకుల వెనకబడింది. చెయ్యూపి ముందుకు సాగిపోయాడు. 2 రౌండ్లు కాలనీలో జాగింగ్ చేసేసరికి చెమటలు పట్టేశాయి. తెల్లగా తెల్లవారింది. ఇంటి ముఖం పట్టబోతూ ఆగాడు. వసుంధర ఈ పూటైనా టిఫిన్ చేస్తుందని నమ్మకం లేదు. అందుకే 2 ప్లేట్లు ఇడ్లీ కట్టించుకొని వచ్చాడు. అతని ఆలోచన నిజమే. వసుంధర తలుపేసుకోలేదు. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు, రోజు దేవుని పూజకు కొనే పువ్వులు అన్నీ వాకిట్లో దర్శనం ఇచ్చాయి. వాటన్నిటినీ ఏరుకొని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. టీపై మీద వాటిని పెట్టి బెడ్రూంలోకి వెళ్ళేసరికి అతను వెళ్ళినప్పుడు ఎలా ఉందో వసుంధర ఇప్పుడు అలాగే ఉంది. లే, బ్రష్ చేసుకో అన్నాడు. అతని గొంతులో కొంచెం కాఠిన్యం ధ్వనించినట్టుంది. చివ్వుమని కళ్ళ మీది అడ్డు తీసి చూసింది. ఎర్రగా మంకెన పువ్వుల్లా ఉన్న ఆ కళ్ళను చూసేసరికి అతని కాఠిన్యం కరిగిపోయింది. చూడు, ఏదో జరిగిందని బాధపడుతున్నావు నువ్వు. కానీ ఈరోజు నీ కొడుకు చేసిన పని 30 ఏళ్ల క్రితం మనము చేశాము. మరో తరం వెనుక మా నాన్న, అంతకుముందు మా తాత చేశారు. లేకపోతే ఈసరికి మనం మా ముత్తాతల ఊరు అడ్డతీగలలోనో, ఇంకా మాట్లాడితే వాళ్ళ ముత్తాతలు ఏ అడవుల్లో నుంచి నాగరిక ప్రపంచంలోకి అడుగు పెట్టారో ఆ అడవుల్లోనే ఉండాల్సిన వాళ్ళం అన్నాడు నచ్చజెబుతున్నట్లు. నిజమే, మనం మన అవసరాల కొద్దీ ఉన్న ఊరు వదులుకొని వచ్చాము. వీళ్ళకి ఏమి అవసరం ముంచుకొచ్చిందని ఉన్న ఊళ్ళోనే వేరుపడ్డారు? రోషంగా అడిగింది వసుంధర. నేను ఉద్యోగం కోసమని మా స్వగ్రామం వదిలేసి వచ్చినప్పుడు మా నాన్న కూడా అలాగే అన్నాడు. ఉన్న పొలం చూసుకోక ఊరు వదిలి వెళ్ళటం ఏమిటని. మన పెళ్ళికి ముందే మీరొచ్చేశారు. అంతేకాని నేను వచ్చి వేరు పెట్టలేదు. అయితే ఏమంటావు? కోడలే వాడి బుర్ర చెడగొట్టింది. లేకపోతే సొంత ఇల్లు వాకిలి అన్నీ వదులుకొని తల్లిదండ్రులని కాదనుకొని వెళ్ళటం ఏమిటి? మీరు వెళ్ళి 4 కేకలేసి వాళ్ళని వెనక్కి రమ్మనండి. మనవలు దగ్గర లేకపోతే నాకు ఏమీ బాగోలేదు. నేను ఆ పని చెయ్యను ఖచ్చితంగా అన్నాడు రావు. ఒంటి కాపురంలోని కష్టసుఖాలను వాళ్ళని అనుభవించని అంటే నేను ఇక్కడ ఆరళ్ళు పెట్టాననా? వాళ్ళ స్వేచ్ఛకి మనం అడ్డుగా ఉన్నామేమో. మన కోణం నుంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. అన్నీ అమర్చి పెడుతుంటే తిని కూర్చోవటం మెదడు కల ఏ మనిషికైనా సమస్యే. వాళ్ళకి ఓ వ్యాపకం కావద్దు. చాలాసేపటిదాకా వసుంధర మాట్లాడలేదు. ముక్తాయింపుగా రావే అన్నాడు. ఎవరి జీవితాలు వాళ్ళవి, వాళ్ళనే తీర్చిదిద్దుకొని. ఆ మాటలతో ఆమె ఆలోచనలో పడింది. కొడుకు వైపు నుండి తెరుచుకున్న కోణంలోంచి వెలుతురు క్రమంగా తన మనసులోకి చొరబడుతున్నట్టు అనిపించింది. మా నాన్నని చూడాలనిపిస్తుంది, వెళ్ళి వస్తాను అంది. కొంతసేపటికి మౌనాన్ని వీడి రావు అంగీకార సూచకంగా తలూపాడు. వారం రోజులుగా రద్దయిన దినచర్య పునఃప్రారంభమైంది. వసుంధర తండ్రి ఓల్డేజ్ హోంలో ఉంటాడు. తల్లిపోయి చాలా కాలమైంది. 3 కొడుకులున్నా ఏ ఒక్కరి దగ్గర ఇమడలేకపోయాడు ఆయన. వాళ్ళే ఆయన్ని ఉంచుకోలేకపోయారని వసుంధరకి కోపం. తమ దగ్గరికి వచ్చి ఉండమంది. ఆయన ఒప్పుకోలేదు. వసుంధర వెళ్ళేసరికి ఆమె తండ్రి ఏదో పుస్తకం చదువుకుంటూ కాటేజీలోనే ఉన్నాడు. రామ్మ వాత్సల్యంగా కూతుర్ని ఆహ్వానించాడు. అల్లుడు రాలేదా? పిల్లలు బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు. అంతా కులాసాయే. మీరు? ఆయనకు ఎదురుగా మేడ లాక్కొని కూర్చుంది. 5 ఏళ్ళో 25 ఏళ్ళో దర్జాగా బ్రతుకుతాను నవ్వాడాయన. చాలా సరదా మనిషి. అనవసర బాధల బందీలని దుఃఖాన్ని తన దరిదాపుల్లోకి రానివ్వడు. ఆయన వచ్చాక ఆశ్రమం జీవాన్ని నింపుకుంది. వృద్ధాప్యం శాపం కాదని, సరైన వ్యాపకం లేకనే అది శాపమవుతుందని తను నమ్మి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆశ్రమంలో గార్డెన్ లైబ్రరీ మొదలు పెట్టించాడు. అవే కాక క్యారమ్స్, చదరంగం, షటిల్ ఇలాంటి ఆటల్ని కూడా. ఆడవాళ్ళకి కుట్లు, అల్లికల్లో సాధారణంగా ఆసక్తి ఉంటుంది. ఆశ్రమం ఆదాయానికి పక్క వరుసగా హ్యాండీక్రాఫ్ట్స్ స్టోరు వెలిసింది. అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెడతారు. తను సుఖపడటం కన్నా తన తరం సుఖపడటం మీద ఆయనకి ఆసక్తి ఉంటుంది.
ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకుందామని వచ్చాను నాన్న అంది వసుంధర. ఏమిటది? మీకు ఇక్కడ సంతోషంగా ఉందా? సూటిగా అడిగింది. చాలా. అమ్మ లేకపోవటం, అన్నయ్యలు సరిగ్గా చూడకపోవడంతో మీకు అలా అనిపిస్తుందేమో. అన్నయ్యలు సరిగ్గా చూడలేదని ఎందుకు అనుకుంటున్నావు? నా అలవాట్లు, అవసరాలు గుర్తుపెట్టుకొని తీర్చేవారు వదినలు. మరి ఎందుకని అక్కడెక్కడా ఉండలేకపోయారు? వాళ్ళకి అతిథిగా ఎంతకాలం ఉండగలను? నవ్వేశాడు ఆయన. ఆయనకి ఆ జీవితం అంటే భార్య పోయాక కోడల దగ్గర గడిపిన జీవితం దాదాపు 8 ఏళ్ళు. తలుచుకుంటే నవ్వే వస్తుంది. అన్నీ వేలకి అమర్చేవారు. ఏమి తక్కువైతే తనెక్కడ బాధపడతాడోనని చాలా జాగ్రత్త పడేవారు. ఆఫీస్కి వెళ్ళి వచ్చినంత కాలం ఇబ్బందిగా అనిపించలేదు. రిటైర్ అయ్యాక మాత్రం ఒక చక్రంలో ఇరుక్కుపోయినట్లు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. అందులోంచి బయటపడేదాకా తోచలేదు. ఆశ్రమానికి వచ్చాక హాయిగా ఉంది. తనదైన జీవితం, తనకి నచ్చిన శైలి. బాబీ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు, వసుంధర చెప్పింది. మంచి పని చేశారు. లేకపోతే ఒకళ్ళ జీవితాల్లో మరొకళ్ళు ఇరుక్కుపోయి ఎంతకాలం ఉండగలరు? కృత్రిమ విలువలని పాటిస్తూ కలిసి ఉండడంలో వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటంట? ఆ పిల్ల చేత ఒక్క పని కూడా చేయనివ్వలేదు నేను. నా కన్న కూతుళ్ళని చూసుకున్నంత అపురూపంగా చూసుకున్నాను. వసుంధర గొంతు వణికింది. నిజంగానేనా? లోతుగా చూశాడు ఆమె తండ్రి. అయి ఉండదు వసు. ఆ పిల్లని ఒక అతిథిని చూసినట్టు, బాబీకి సంబంధించిన వ్యక్తిని చూసినట్టు ప్రాముఖ్యం ఇచ్చి చూసి ఉంటావు. ఎక్కడైనా జరిగేది ఇదే. ఆ ఇల్లు నీ సామ్రాజ్యం. అందులో ఆమెకి చోటు ఉండి ఉండదు. వాళ్ళ పిల్లల్ని పెంచటంలో కూడా నీదైన అభిరుచి. ఇంకా ఆ అమ్మాయికి మనోవికాసానికి ఆస్కారం ఎక్కడ? అన్నయ్యల దగ్గర ఇదంతా నేను అనుభవించాను. వసుంధర తలొంచుకుంది. పిల్లలని దగ్గరికి తీయటం తప్పుతుందా? వాళ్ళు నా మనవలు, నా కొడుకు రక్తం. వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను. కానీ వాళ్ళు ఆ అమ్మాయి కన్న పిల్లలు. ఆమె తర్వాతే నువ్వు. మీరు ఇలాగే అంటున్నారా నాన్న? వసుంధర ఏడ్చేసింది. ఏడ్చాక మనసు కాస్త తేలిక పడింది. పుట్టుకతో వచ్చింది వ్యక్తిత్వం, మధ్యలో వచ్చిన భర్త. పిల్లల కోసం ఈ వ్యక్తిత్వాన్ని బయటికి నెట్టేస్తారు మీ ఆడవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ వ్యాపకాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఏర్పడతాయి. అలా మీలో కొంత శూన్యం ఏర్పడుతుంది. బాధ్యతలన్నీ తీరేసరికి భర్త కూడా కాస్త ఎడం జరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించేసరికి పూర్తిగా శూన్యమవుతుంది. వసు, కొడుకు కాపురంలోనూ కూతురి కాపురంలోనూ జోక్యం చేసుకున్నంత మాత్రాన ఈ శూన్యం నిండదు. కంపార్ట్మెంటలిజం అలవాటు చేసుకోవాలి. పెళ్ళి, బాధ్యతలు, భర్త, పిల్లలు, నీ వ్యక్తిత్వం, ఇలా దేని ప్రాధాన్యత దానికి ఇస్తే నీలోని నువ్వు కూడా మిగిలి ఉంటావు. ఆ నువ్వు క్రమంగా ఎదుగుతూ వచ్చి శూన్యం ఏర్పడినప్పుడల్లా ఆ మేరకి ఆక్రమిస్తూ వస్తావు. వ్యక్తిత్వం అంటే నీలోని సృజనాత్మకత, క్రియాశీలత, నిర్మాణాత్మక, నీ హాబీ అన్నీ కలిపి. ఈ పాఠాన్ని ఇంత ఆలస్యంగా చెప్పారేమిటి నాన్న? నాకు ఇప్పుడు చేతనైందల్లా భర్తని, పిల్లల్ని ప్రేమించటమే. బాబీ తిరస్కారాన్ని నేను భరించలేకపోతున్నాను. అది తిరస్కారం అని ఎందుకు అనుకుంటున్నావు? మొక్కలకి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటాం కానీ చెట్లని కాదు కదా. వాడు పెద్దయ్యాడు. వసు, ప్రేమించటానికి నీకు ఒక ఆలంబన కావాలి. అందుకు ఎవరితోనూ పోటీ పడకు. ప్రేమ కోసం తప్పించిపోతున్న వాళ్ళని వెతుకు. తండ్రి మాటలు వసుంధర గుండెల్ని సూటిగా తాకాయి. వకుల గుర్తొచ్చిందామెకి. భర్త తిరస్కరించాడు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. ఆయన పెదాల మీది చిరునవ్వు చెక్కు చెదరదు. కళ్ళలోని మెరుపుల్ని కన్నీటి పొర ఎప్పుడూ కప్పదు. ఆమెకి కూడా మరోలాంటి జీవితం కావాలని ఆకాంక్ష ఉంటుందేమో. కానీ సాధ్యపడని దాన్ని వదిలేసి అందిన దాన్ని మాత్రం ఆమెకి అనువుగా మలుచుకుంటుంది. తనకి కూడా ఏదో ఒక మార్గం ఉండకపోదు ఈ తపన చల్లారడానికి. ఆలోచిస్తూ లేచి నిల్చుంది. వెళ్ళొస్తాను నాన్న అంది. జీవితాన్ని అమృతప్రాయం చేసుకున్న, విషతుల్యం చేసుకున్న అంతా మన చేతుల్లోనే ఉంది వసు హెచ్చరించాడు. ఇప్పుడు ఈ బాధ్యత దేనికి? కొంత అయిష్టంగా అన్నాడు రావు. అంత తేలిక వ్యవహారం కాదేమో. పిల్లలు ఏమంటారో అనేక సందేహాలు వెలిబుచ్చాయి. బాధ్యతలన్నీ తీరిపోయి ఏ వ్యాపకం లేక వెలితిగా ఉంది. ఎప్పుడో మర్చిపోయిన చదువుని
ఇప్పుడు పునరుద్ధరించాలని లేదు. అలాగని బయటకి వెళ్ళి సోషల్ సర్వీస్ చేయటం కూడా నా వల్ల కాదు. నాకు ప్రేమించటం తప్ప మరేమీ రాదు. ప్రేమించటానికి ఒక ఆలంబన కావాలి. నాన్నే అన్నారు ఇంకా 5 ఏళ్ళో 25 ఏళ్ళో బతుకుతానని. నేను మాత్రం బతకనా? ఒక పాపని పెంచుకుందాం స్థిరంగా అంది వసుంధర. ఆమె మాటల్లో సబబు కనిపించింది రావుకి. ఆ మాటల వెనుక మామగారి సలహా ఉందంటే భార్య కోరికలో కాదనటానికి ఏమీ లేదు. తాము ఇంత సంఘర్షించి తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలు మన్నించకుండా ఉండరు. ఇంట్లో మరో కొత్త పిల్ల తప్పటడుగులు, దోబూచులు మొదలవుతాయంటే తమాషాగా అనిపించింది. ఆ సాయంత్రమే ఆర్ఫనేజ్కి వెళ్ళారు. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ పేరు మరో జన్మ. రచన సోమంచి శ్రీదేవి గారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.